ప్రతిష్టాత్మకమైన రాజమహేంద్రవరం ది ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంక్ ఎన్నికల్లో నందేపు శ్రీనివాస్ ప్యానెల్ కు తాము మద్దతు ఇస్తున్నట్టు దళిత గిరిజన మైనార్టీ ఐక్యవేదిక ప్రతినిధులు వెల్లడించారు. తమ దళిత సామాజిక వర్గానికి చెందిన కస్సే రాజేష్ కు బ్యాంకు పాలక వర్గంలో పోటీ చేసేందుకు అవకాశం కల్పించారని తెలిపారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో దళిత గిరిజన ఐక్యవేదిక చైర్మన్, మాజీ కార్పొరేటర్ అజ్జరపు వాసు, ఇతర నాయకులు కోరుకొండ చిరంజీవి, బంగారు తాతారావు, వెంట్రపాటి వీరాస్ మాట్లాడారు. ఆర్యాపురం బ్యాంకులో బడుగు బలహీన వర్గాలకు చెందిన వారు చాలామంది ఖాతాదారులు ఉన్నారని, వారికి వేల సంఖ్యలో ఓట్లు ఉన్నాయని అన్నారు. 100 సంవత్సరాల క్రితం ఏర్పడిన బ్యాంకు పాలకవర్గానికి జరుగుతున్న ఎన్నికల్లో చల్లా శంకర్రావు ప్యానెల్లో దళిత సామాజిక వర్గానికి అవకాశం కల్పించకపోవడం దారుణమన్నారు. నందేపు శ్రీనివాస్ ప్యానెల్లో కస్సే రాజేష్కు అవకాశం కల్పించినందుకు ఆ ప్యానెల్కు మద్దతుగా తాము ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నామని అన్నారు. తమ ఐక్యవేదికకు ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదని, అయితే దళిత గిరిజనులకు అవకాశం కల్పించకపోవడం వల్లనే తాము స్పందించడం జరిగిందన్నారు. ఏ రాజకీయ పార్టీ తమకు మంచి చేస్తుందో వారికే తాము ఎన్నికల్లో ఓట్లేసి అధికారం కట్టబెడుతున్నామని, ఇప్పుడు వారే తమను ఈ ఎన్నికల్లో ఓటు బ్యాంకుగా వాడుకోవాలని చూడడం తమకు బాధ కలిగించిందన్నారు. చాలామంది దళిత బడుగు బలహీన వర్గాల ఖాతాదారులు ఈ బ్యాంకుల్లో రుణాలు తీసుకొని తమ పిల్లల్ని చదివించుకోవడం, ఇల్లు కట్టుకోవడం చేస్తూ ఆర్థికాభివృద్ధి సాధిస్తున్నారని తెలిపారు. కుల వివక్షతోనే చల్లా శంకర్రావు ప్యానెల్ దళితులను విస్మరించినట్టుగా అర్థమవుతోందని, తమకంటే తక్కువ ప్రాతినిధ్యం ఉన్న వారికి కూడా డైరెక్టర్గా అవకాశం కల్పించి తమను చిన్నచూపు చూస్తున్నారని అన్నారు. దళిత మైనార్టీ గిరిజనుల పట్ల ఇలాగే వ్యవహరిస్తే రాబోయే రోజుల్లో తగిన విధంగా బుద్ధి చెబుతారని హెచ్చరించారు. సమావేశంలో నాయకులు దువ్వాడ రాజా, దొండపాటి క్రిస్టోఫర్, నీలపు వెంకటేశ్వరరావు, అనపర్తి సురేంద్రబాబు, పలివెల రాజు, మందపల్లి శేఖర్, యు సత్యనారాయణ, కేవి శ్రీరామ్, ఎం ప్రసన్నకుమార్, రాఫెల్ తదితరులు పాల్గొన్నారు. 100 సంవత్సరాల క్రితం పెట్టిన బ్యాంక్ అది మన ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంకు. ఎంతోమంది బడుగు బలహీన వర్గాలకి ఆర్థికంగా, సామాజికంగా ఎదటాన్ని పెట్టింది ఆ బ్యాంకు. కానీ ఈ రోజున ఒక ప్యానల్ ఏర్పాటు చేయడం జరిగింది చల్లా శంకర్రావు గారు ఆధ్వర్యంలో. ఆయన సామాజిక న్యాయం చేయలేదని మేము ఆందోళన వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే ఆ బ్యాంకులో సభ్యత్వం తీసుకున్న వారందరూ కూడా ఎస్సీ సామాజిక వర్గం కూడా చాలా ఓట్లు ఉన్నాయి. వాళ్ళు కూడా మాకు న్యాయం జరగలేదు, మా ప్రతినిధి లేరు అని చాలా ఆందోళన చెందుతున్నాం. కాబట్టి వాళ్ళు న్యాయం చేయలేదు. కానీ వేరే బెల్ట్ వారు మాత్రం కస్సే రాజేష్ అనే వ్యక్తికి ఇవ్వటం జరిగింది. మేము ఆనందపడుతున్నాం. వారికి కూడా మేము పూర్తి మద్దతు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మాకు ఏ పార్టీకి మేము అతిథులు కావు. ఎందుకంటే మాకు అందరూ న్యాయం చేస్తారనే ఉద్దేశంతో మేము బడుగు బలహీన వర్గాలు ఎప్పుడు కూడా ఏది మంచి చేస్తుందో దాన్ని అధికారంలో తీసుకురావడం కూడా మా ఓట్ల ద్వారానే జరుగుతున్నాయి. అందరూ కూడా నిన్న వందనాలు. ఎందుకంటే కనుక మేము ఇప్పుడు పోరాటంగా ఈ విషయం మాట్లాడినా మాకు న్యాయం జరగలేదని అడుగుతుంది తప్ప, అడగటమే తప్ప ఇప్పుడు కూడా దాని మీద ఏటువంటి యాక్షన్ చెయ్యం. ఎందుకంటే అది చరిత్ర కలిగిన బ్యాంకు. మరి నిజంగా చెప్పాలంటే కనుక అన్నయ్య చెప్పినట్టు చాలా రకాలుగా గోర్లపేట కానీ, కంబలపేట కానీ, లక్ష్మీపేట కానీ, చర్చిపేట కానీ, ఈ చంద్రపేట కానీ, ఈ పేటలన్నింటినీ కూడా ఆ బ్యాంకుల్లో డబ్బులు రాసి బిడ్డలు చదివించిన దినాలు చాలా ఉన్నాయి. అంటే ఈరోజు ఎస్సీ క్యాండిడేట్లుగా ఉద్యోగాలు చేసేవారు కూడా బ్యాంకుల్లో చదివించిన డబ్బులతోటి. అయితే మేమనేది ఏంటంటే ఏ పార్టీ అధికారంలో ఉన్నా మాకేం పర్వాలేదు. కానీ ఏంటంటే మా సామాజిక వర్గాన్ని గుర్తించి బ్యాంకుల్లో ఎందుకు కలుపుకొని ఐక్యత భావంతో వాళ్ళకి అధికారం చేపడతానికి మీరు ఎందుకు ఆలోచించలేదు అనేది మాకు అర్థం కాని సంఘటన. ఒక విషయం ఏంటంటే ఈరోజు కార్యక్రమం చాలా జాగ్రత్తగా ఆలోచించి ఏర్పాటు చేశారు. వాసనీయ, మన చిరంజీవి అనియ ఎందుగా మాట్లాడి చెప్తున్నానంటే ఎంజాయ్ జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా మేము అడగటమే తప్ప ఏమి చేయలేకపోతున్నాం. మీరు ఏమనుకోకుండా పత్రికా విలేకరుల ద్వారా మేము తెలియవచ్చింది ఏంటంటే మా దళితుల్ని, పెళ్ళిళ్ళు కానీ, మాదిగులు కానీ, మాలలు కానీ గుర్తించి మాకు కూడా టౌన్లో దేవుడి దైవాల అందరూ బాగున్నారు, చదువుకున్నారు, వాళ్ళందరికీ కూడా ఒక మంచి అవకాశం కల్పించాలని కోరుకుంటూ మరి చల్లా శంకర్రావు గారి టీంలో ఆ ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి
వారిని ఎవరున్నా వేసుకోలేదన్న ఒక ఆవేదన అయితే మేమంతా ఆవేదన చెందుతూ ఉన్నాం. ఎందుకంటే ఇది కరెక్ట్ కాదు. మరి అన్నిటిలో కూడా మాకు ప్రాధాన్యత ఇవ్వాలి. మరి ఎదర బెల్ట్లోని ఎస్సీ సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇచ్చేటప్పుడు ఈ బెల్ట్లో కూడా ఇవ్వాలి. మరి ఇవ్వలేదనేసి మేమంతా మా ఎస్సీ వాళ్ళంతా కూడా మేము చాలా ఆవేదన చెందుతున్నాం. మరి మాకు సరైన న్యాయం చేస్తారనేసి మేము కోరుతూ ఉన్నాం. నమస్కరించుకుంటూ ఈరోజు మా ఈ ప్రెస్ మీట్ కారణం చిరంజీవి అన్న చెప్పినట్టు బ్యాంకులో ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంకులో ఎస్సీ ఓటింగ్ చాలా ఉంది. ఎందుకంటే బడుగు బలహీన వర్గాలకి ఎంతో ఆదరణ కలిగిన బ్యాంకు. ఎంతోమంది మా వాళ్ళు కూడా చాలామంది డాక్యుమెంట్స్ అవి పెట్టుకుని లోన్లు అవి తీసుకున్న బ్యాంకు. అలాంటి బ్యాంకులో ఈరోజు మమ్మల్ని ఒక ఓటు బ్యాంక్ కింద వాడుకోవాలనే ఉద్దేశంతో ఏదైతే మా సామాజిక వర్గం ఉందో ఎస్సీలకి ప్రాతినిధ్యం కల్పించకుండా చల్ల శంకర్రావు గారి బెల్ట్ కట్టడం అన్నది అది చాలా హేయం. ఎందుకంటే ఎక్కువ పర్సంటేజ్ ఉన్న ఎస్సీలని ఓన్లీ కుల వివక్షతో తొక్కేరే తప్ప మాకంటే తక్కువ ఇది ఉన్న తక్కువ ప్రాధాన్యత ఉన్న కులాలకి అక్కడ ప్రాధాన్యత ఇచ్చారు. ఇది చాలా అన్యాయం. కానీ నందేపు శ్రీనివాసరావు బెల్ట్లో మా కమ్యూనిటీ వాళ్ళు గుర్తించి కశే రాజేష్ అనే వ్యక్తికి వాళ్ళు ఇవ్వడం జరిగింది ప్యానల్లో డైరెక్టర్గా. మేము అందరం కూడా ఇదే పరిస్థితి కొనసాగితే మా దళితులందరూ కూడా ఏకతాటిపై వచ్చి ఖచ్చితంగా మమ్మల్ని ఎవరైతే గుర్తిస్తారో వాళ్ళకి ఆ బెల్ట్కి న్యాయం చేకూర్చేలాగా మేము మీ ద్వారా ఓటర్ మహాశయులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం.